ఏంటంటే తినడానికి కూడా మా దగ్గర ఏం లేవు సార్. 3 days నుంచి బస్ స్టాప్లో ఉన్నాము. 4:35 వరకు మాకు ఇక్కడ ఉండడానికి అవైలబిలిటీ ఉంది సార్. దాని తర్వాత మళ్ళీ రోడ్ సైడ్ చేయమని అడుగునా అన్న. సహాయం కావాలి సార్. తినడానికి, ట్రావెలింగ్కి కానీ ట్రాన్స్పోర్ట్కి కానీ ఏమీ దిక్కులేదు సార్. మీ అండ్ ఆల్సో మనం సార్, సో మేము హైదరాబాద్ నుంచి వచ్చాము సార్. అండ్ ఆమె USIT అండ్ non-IT లీడ్ రిక్రూటర్. అండ్ ఆల్సో కరెంట్లీ ఐఎమ్ ఫేసింగ్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. మా ఫాదర్కి కొంచెం పార్కిన్సన్ డిసీజ్ వల్ల వి బీన్ టు విజయవాడ అండ్ 2 months చూసుకున్నాము. బట్ ఏంటంటే అవుట్ ఆఫ్ ఫండ్స్ వల్ల అతనికి కొంచెం సీరియస్ అయింది సిచ్యువేషన్. చేయలేకపోతున్నాం. అండ్ విశాఖపట్నం వచ్చేసాం జస్ట్ బికాస్ మా నాన్నగారు చెప్పారు ఇక్కడికి వచ్చేస్తే మన వాళ్ళు ఉంటారు అని చెప్పి. అండ్ నో వన్ హెల్ప్ అస్. అండ్ కరెంట్లీ మేము సో ఏంటి అంటే మొత్తం ఇలాగా అతనికి తెలియకుండా వాష్రూమ్ వెళ్ళిపోతూ ఉంటారు సార్. అండ్ బాత్రూమ్ కూడా వెళ్ళిపోతారు. అండ్ మా మదర్ సార్, సో మేము ఎటు చేయలేని పరిస్థితి. ఏంటి అంటే చిన్న అకామిడేషన్, సో గ్రాసరీస్ అండ్ ఎల్ డైపర్స్ కూడా కావాలి సార్. అండ్ మాకు అటు తినడానికి, ట్రావెలింగ్కి కానీ ట్రాన్స్పోర్ట్కి కానీ ఏమీ దిక్కులేదు సార్.